దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర, విశిష్టత ఉన్న అయోధ్య రామ మందిరంతో హైదరాబాద్ ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంది. అయోధ్య రామాలయ తలుపులు, రామ పాదుకులు హైదరాబాద్ నుంచి వెళ్లగా ఇప్పుడు రామ మందిరాన్ని పోలిన ప్రత్యేక వాహనం నగర వాసులను ఆకట్టుకుంటుంది. ఈ రథం అచ్చం అయోధ్య రామ మందిరం లెక్క ఉండటంతో చూసి తరించేందుకు జనాలు ఎగబడుతున్నారు. దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎందుకు ఉన్నామంటే రేపు ఈ నెల 22వ తారీఖు రేపు అయోధ్యలో ప్రారంభం కానున్న శ్రీరామచంద్రమూర్తి ఆలయ మహోత్సవము చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపే ఆ దినం వచ్చేసింది. ఎన్నో ఏండ్లుగా మనము కొట్లాడి పోరాడి తెచ్చుకున్న ఈ అయోధ్య రామ మందిరాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు రేపు ప్రారంభించబోతున్నారు. ఆ అయోధ్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతో అద్భుతంగా మన ఇండియాలోనే మహా అద్భుతమైన టెంపుల్గా అక్కడ ఆలయంగా అక్కడ నిర్మించారు. అదే ఆలయాన్ని మన హైదరాబాద్లో కూడా ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒక మహాభక్తుడు సుధాకర్ యాదవ్ గారు మహాభక్తుడు ప్రతి విభాగం కూడా అచ్చుదిద్దినట్టుగా ఆ ఆలయాన్ని పోలి ఆ ఆలయ గుర్తులను ప్రతి స్తంభాలను ఎన్ని స్తంభాలు అక్కడ అయోధ్యలో అలంకరించారో అన్ని స్తంభాలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే లోపల మనకి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా పెట్టి ఇక్కడ ఘనంగా పూజలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ లోపల కూడా గర్భగుడిలో కూడా ఇక్కడ ఎంత అందంగా అంటే అక్కడ అయోధ్యలో రామ మందిరము ఎలాగైతే నిర్మించారో అలాగే ఇక్కడ కూడా ప్రతిదీ కూడా ప్రతి ద్వారాలు కూడా ప్రతి స్తంభాలు కూడా అలాగే ఇక్కడ నిర్మించడం జరిగింది. అదే కాకుండా తను ఇక్కడ ఇది ఎవరైతే నిర్మించారో సుధాకర్ యాదవ్ గారు తన కలగా కూడా చెప్పడం జరిగింది. ఇది నిర్మించడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు సార్? లాస్ట్ 2 years నుంచి సుధాకర్ అండ్ కార్స్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఈ రథం తయారు చేయడానికి శ్రీ రామ్ జన్మభూమి అయోధ్య టెంపుల్ చేయడానికి వాళ్ళు. అయితే మాకు మొన్న రీసెంట్లీ ఆయన కాంటాక్ట్ చేశాడు సుధాకర్ గారు, మనం ఇట్లా తయారు చేశాను, మీరు వచ్చి చూసుకోండి. మేము అక్కడికి వెళ్ళాము. ఆయన మ్యూజియంకి వెళ్ళాము, చూసినాము. కరెక్ట్ రిప్లికా ఆఫ్ శ్రీరామ్ జన్మభూమి అయోధ్య టెంపుల్. అందుకోసం మేము దట్ టు ఆన్ వీల్స్ అది ఆలోచించినాము. అక్కడ మ్యూజియం నుంచి ఇక్కడికి తీసుకురావాలి, కారును ఎట్లా తీసుకురావాలని ఆలోచించి రాత్రి 3 o'clock అట్లా స్టార్ట్ చేసి తీసుకొచ్చాము నిన్న మార్నింగ్. అండ్ ఇక్కడ పెడితే మా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వచ్చిన విజిటర్స్ లక్షల వస్తారు. అండ్ ఇవాళ సండే కాబట్టి ఇంకెక్కువ మంది రావచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ అయోధ్య రావద్దు అంటే ఇప్పుడే రావద్దు అని మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉన్నదంట సౌత్ ఇండియా నుంచి. ఇక మనకు కూడా అంత దూరం వెళ్ళే వదలు ఇక్కడనే అయోధ్య టెంపుల్ ఎట్లా ఉంటుందో మనం ఇక్కడ రిప్లికా చూపిస్తామని ఇక్కడ మా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిన్న ఇది డిస్ప్లే పెట్టాము. మనం ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వర్క్ చేసారు దీని మీద. అందరు ముస్లిం కమ్యూనిటీ చేసారు శ్రద్ధతో. ఇది 1-2 years నుంచి వర్కౌట్ చేసారు. సైజు ప్లేట్లు ఆ సైజు ఏమున్నాయో అన్నీ ఉన్నాయండి, కరెక్ట్గా చేసిండు మొత్తం. ఇప్పుడు మనకి ఇచ్చిండు 1 month మొదలే తెలిసింది మనకి. మేము పోయినాం, మా రిక్వెస్ట్ ఆయన మాకు కాంటాక్ట్ అయ్యింది సార్కి, మేము కాంటాక్ట్ అయినాం, తీసుకొచ్చినాం. మిడిల్ క్లాస్ వాళ్ళు పోలేరు. దేవునికి ఇన్నే చూపించినట్టు చూపిస్తుండు. లోపల రాముంది, లక్ష్మణుడు, సీత విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అవి కళ్ళారా మనం చూసుకోవచ్చు. వీఆర్ థ్యాంక్ టు ది సుధాకర్ కార్ వాళ్ళకి, మా సొసైటీ నుంచి V6 నుంచి మా హైదరాబాద్ ప్రజల నుంచి
మేము TV నుంచి 6 కూడా టీవీ థ్యాంక్స్ చెప్తాము. ఎందుకంటే పబ్లిక్ కావాలి, మిడిల్ క్లాస్ అయినా ఇన్ని కాలు చేస్తున్నాం. వీఆర్ ప్రౌడ్, ఈజ్ ఎ గిన్నిస్ బుక్ రికార్డర్. మేడం చెప్పండి, ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న అయోధ్య మందిరానికి మీరు ఇంతగా కృషి చేస్తూ మీరు ఇక్కడ నృత్య కళలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఇక్కడ ఇలా మందిరాన్ని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మాకు ఎంత సంతోషంగా ఉందంటే మేము కూడా అక్కడ రేపు జరుగుతున్న ప్రాణ ప్రతిష్టలో మేము కూడా ఒక భాగంగా మేమందరం కూడా డాన్సర్స్ ఇవాళ ప్రదర్శిస్తున్న అందరం కూడా అనుకుంటున్నాము. ఈరోజు చేస్తున్న ప్రదర్శనలో కూడా మేము రాముడికి సంబంధించిన ప్రదర్శనలు కూడా చేయబోతున్నాం. అంటే రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్టకి ఒక అంకితం లాగా మేము ఈరోజు ప్రదర్శనలో ఇస్తున్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ రామ మందిరాన్ని ఇక్కడ నిర్మించడంతో ఒక రథంగా ఇక్కడ మనకు చూపిస్తున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్లో. అంతేకాకుండా రేపు జరగబోతున్న ప్రాణ ప్రతిష్ట కోసం ఇక్కడ కళా నృత్యాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు కూడా. ఇక్కడ అక్కడ రామ మందిరం, అయోధ్యలో రామ మందిరము ప్రారంభోత్సవానికి హైదరాబాద్లో ఎంతో ఘనంగా ఇలాంటి కళలు కూడా నిర్వహిస్తూ కూడా గొప్పగా జరుపుకోబోతున్నారు రేపు. ఇది ఇక్కడున్న ఈరోజు అయోధ్య మందిరము. కెమెరామెన్ భానుతో నిర్మల, 6 టీవీ.